గురించి నీకు తెలుసు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి నీకు తెలుసు, ఆత్మయందలి బలాన్ని గురించి నీకు తెలుసు, యేసు దేవత్వం గురించి నీకు తెలుసు, యేసు మానవత్వాన్ని గురించి నీకు తెలుసు, సాతాను పుట్టుపూర్వోత్తరాలు నీకు తెలుసు, దుష్టుని కార్యకలాపాలు నీకు తెలుసు, వాడి కదలికలు నీకు తెలుసు, వాడి ఎత్తుగడలు నీకు తెలుసు, వాటిని ఎలా చిత్తు చేయాలో నీకు తెలుసు. పరిశుద్ధ జీవితపు విలువను నీకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు మరి ఏమి విన్నావు చర్చిలో కూర్చొని? హస్త నిక్షేపణం అంటే ఏంటో నీకు తెలుసు. సత్య విషయమైన రోషం అంటే ఏంటో నీకు తెలుసు. అపోస్తలులకు దేవుడు అప్పగించినటువంటి బోధ ఏమిటో నీకు తెలుసు. దానికోసం పోరాడాలో లేదో కూడా నీకు తెలుసు. ఆత్మలను రక్షించడానికి ఏ విధమైన రీతిలో అడుగులు వేయాలో నీకు తెలుసు. అన్యజనులు హట్ కాకుండా వారికి ఎలాగా దైవిక ప్రేమ కలిగి సత్యం చెప్పాలో నీకు తెలుసు. అన్ని నేర్పించాను కదా సంవత్సరాలుగా. ఆన్లైన్లో వినేవాళ్ళు, ఇక్కడ కూర్చున్నోళ్ళు ఆన్లైన్లో వినేవాళ్ళు ఎప్పటి నుంచి వింటున్నారా? ఆన్లైన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 2020 నుంచి స్టార్ట్ అయింది. 2020 మార్చే కదా నాయన? అయ్యా మార్చే 22 కదా. ఇవాళ తారీఖు ఎంత? ఖచ్చితంగా ఇంకా 2 రోజులకి. ఎన్ని సంవత్సరాలు అయినట్టు? 5-6 సంవత్సరాలు అవుతుందే. ఆన్లైన్లో వినేవాళ్ళు సైతం వాళ్ళేమన్నా ఎరగనోళ్ళ? నన్ను అనుసరించేవాళ్ళు ఈ ఒక్కటే కాదే, ఎన్నో అంశాలు విన్నారు, ఎన్నో ఉపదేశాలు విన్నారే. వందలాది వేలాది ఉపదేశాలు అందులో నిండిపోయి ఉన్నాయి కదా. 6 సంవత్సరాలుగా ఉపదేశం విన్నారు, 5-6 సంవత్సరాలుగా వింటా ఉన్నారు. ఇంతవరకు అతి గతి లేదు. సేవ ఎందుకు చేయమంటే ట్రైనింగ్ చేయలేదన్నయ్య. నీ ట్రైనింగ్ తగలయ్యా. మరి ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసింది ఏంది? ఇన్ని సంవత్సరాలు నువ్వు విన్నదేంది? 6 సంవత్సరాలు విన్నది పుష్పటాక్ అయిపోతే ఒక 6 నెలలు నువ్వు చేసే ట్రైనింగ్ మాత్రం ఉంటుందా? నాకు తెలుసు నీ సంబడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. పౌలు ఏం ట్రైనింగ్ చేశాడు? కేఫా ఏం ట్రైనింగ్ చేశాడు? అపోల్లో ఏం ట్రైనింగ్ చేశాడు? అకుల ప్రిస్కల్ ఏం ట్రైనింగ్ చేశారు? వాళ్ళు ఏ కాలేజీలో ట్రైనింగ్ చేశారు? ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ చేశారు? హడ్సన్ టేలర్ విశ్వవిద్యాలయంలో ట్రైనింగ్ చేశారా? ఏ యూనివర్సిటీలో ట్రైనింగ్ చేశారు బ్రదర్? గుండెలో భారం ఉంటే బ్రదర్